ఆగు, నేను చెప్పేది విను ఫస్ట్. నన్ను మోసం చేస్తాను వదిలేదు. ఆగు, ముందు మాట్లాడు, నేను చెప్పేది విను. ఆగు, ఆగు. కట్టేది ఏంది నీకు అంత కోపం ఇంకొస్తుంది? పడవాలని నేను కట్టి తీసుకొచ్చింది. ఏంది రక్తం వస్తుంది అంత గురించి? రావాలా? నేను చెప్పేది విను. వదిలి అసలు ఆగు, ఆగు. వదిలి అసలు ఏంటి? నేను చెప్పేది విను. ఏం చెప్పేది? ఫస్ట్ మాట్లాడుకోను. నా మాట వదిలి ఫస్ట్ చెప్పేది విను. చెప్పేది ఆగు. ఏంటి ఆగేది? ఆగు, నేను వదిలి ఉండు ఉండు. ఈరోజు అయిపోయా నువ్వు. ఈరోజు ఆగే ప్రసక్తిలే. నేను చెప్పేది నువ్వు ఏం చెప్పేది? కత్తితో తమాసా కాదు, పడవలసిందే. కత్తితో తమాసా కాదు. ఏమంటే నేను చెప్తా ఉండు, మాట్లాడుకుని ఉండు. మాట్లాడు, నేను చెప్పిన తర్వాత ఈ తర్వాత అప్పుడు అడుగు. ఆగు, ఉండు, మాట్లాడు. నేను చెప్పేది నువ్వు ఏం చెప్పేది? అసలు నేను మాట చెప్పేది నువ్వు చేసేది ఏంది? ఆగు, నేను ఒక చెప్పేది అందుకని వెళ్ళిపోయాను నేను. టైం అయిపోతే నేను పడవలసింది. ఏం అసలు నువ్వు మాట అయిపోలేదు అసలు. నేను ఆగను. ఇదిగో ఫస్ట్ మాట్లాడతా, తర్వాత మాట్లాడు. నేను మటు నిన్ను వదలను. ఎలా తప్పించుకోతే నేను చూస్తా. ఏం తప్పించుకో, నేను చెప్పేది విను. నేను ఎక్కడే బాను, నేను ఇక్కడే ఉంటా. నేను ఎక్కడే ఉంటా, చెప్పేది విను. ఏం చెప్పేది? ఏంది చెప్పేది? నాకు నేను ఎన్న అసలు నీ మాట నేను ఎన్న అసలు. వదిలే అసలు, వదిలి వదిలే చెప్పి చెప్పేది వినవా? చెప్పేది విను. ఆగు. ఏం తాగేది? చెప్పు, నీకేం కావాలంటే అది చేస్తా. నేను నువ్వు చెప్పిందల్లా చేస్తా. చెప్పు, ఏం చేయాలి? నేనేది చెప్పను, నాకేం చేసి పెట్టాలి. ముందు కత్తి ఇది కత్తి గుచ్చుకున్నావు. అమ్మా ఉండు ఉండు. అది నీకెందుకు అంత టెన్షన్? కోపం ఎందుకు వస్తుంది? ఉండు, నేను చెప్పేది ఫస్ట్. నేను చెప్పేది దీని జోలికి రాబాకు. ఆగు ఆగు, నన్నే మోసం చేస్తాను. నీకు ఇట్టే జరగాలి. నన్నే మోసం చేస్తాను నువ్వా? ఏంటి రక్తం రాలేదు? ఆకు నీ ఓవరాక్షన్. ఏడేం రక్తం రాలా, నీకేం పర్వాలేదు. నేను ఏం దాంట్లో ఓవరాక్షన్ చేస్తున్నావా? అంటే నువ్వు తిప్పించి పొడిచా, వెనక నుంచి పొడిచా, కత్తితో పొడిచా. మూడు రాదా ఏసి నువ్వు అసలు వదిలే. అమ్మా అమ్మా ఇంకొద్దు. ఇంకేం పొడిచేది? నువ్వు పొడిచి నీకు అసలు పొడిచేదే రావట్లా. మళ్ళీ ఏం పొడిచేది? ఓవర్ యాక్షన్. కత్తితో ఎవరైనా ముందు పడొస్తారు, వెనక దిగి పడొస్తారా? అసలు నీకు వచ్చి కత్తితో పొడిచేదే. నువ్వు ఇంకేం చేయలేవు. నేను ఇంకా నిజంగానే అమ్మ పొడిచేస్తాను, చాలా భయపడ్డా. వేస్ట్ అసలు నువ్వేం చేయలేవు నన్ను. ఇంకా ఇంకేం చేయలేవు. వదిలిపెట్టవా? నువ్వేం చేయలేవు, అర్థమైపోయింది. నువ్వేం చేయలేవు, ఏం చేయలేవు. కత్తితో వెనక్కి వచ్చినప్పుడే అర్థమైంది నువ్వు ఏం చేయలేవు అని. కట్టుబట్టు నేను చెప్పేది అసలు కట్టుబట్టుకోవడం వచ్చింది. ఇంకా ఆగు, ఇందాక నువ్వు కట్టుబట్టుకున్నప్పుడు అర్థమైంది నిజంగా పొడిచేస్తావు అనుకున్నా. తర్వాత పొడిచినప్పుడు తెలిసి నువ్వేం చేయలేవు అని. నువ్వు మాట్లాడి నువ్వేం చేయలేవు. పక్కన పడవలేవులే, వదిలేదు. పక్కలే ఏంటి మాట్లాడుతున్నాను? ఎక్కడ నువ్వు ఏం చేయాలి? తీరిగ్గా టీవీ చూస్తున్నావా? ఏం చేయమంటావా? ఏం చేసి టైం ఎంత అయింది అనుకుంటున్నావు? ఏంది ఇప్పుడు? ఎంత టైమా? చూడు, 1:30 అవుతుంది. ఆకలి వస్తుంది. అన్నం పెడుతుపా. అబ్బా, టయానికి అయితే ఆకలి వస్తుంది నీకు. టయానికి భోజనం కావాలా? నేను చెప్పేదేమో చేయడు. ఏం చేయలేదా? అంటే నువ్వు చెప్పింది చేస్తే అన్నం పెడతా. గమ్ముగా టీవీ చూసి గొడవకు నాకు వచ్చావు నువ్వా? గొడవ? నీతో గొడవ పెట్టుకుంటే ఎట్లుంటావు నాకు తెలిసే. కత్తి వెనక తిప్పి గొడవస్తుంటావు. దాని గురించి మనం మాట్లాడబాకు. దాని గురించే మాట్లాడతా. ఏం చేస్తావా? కత్తి కొట్టేది రాదు, ఏం రాదు. మళ్ళీ మాట్లాడి దాని గురించి మనం మాట్లాడదాం. నాకు కోపం అనిపిస్తుంది. ఏం చేస్తున్నా? ఏం చేస్తావా? నీ కోపం వస్తే నువ్వేం చేస్తావు నాకు తెలుసులే. ఏం చేస్తావు? కత్తి వెనక నీకు పడస్తావు. అది ఏం కాదు. మళ్ళీ దాని గురించి మాట్లాడవలసింది నువ్వు. అబ్బా, నీకు కావాల్సిన భోజనమే కదా పెడతాపా. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానా?
నేను ఓవరాక్షన్ చేస్తాను, నువ్వు ఓవరాక్షన్ చేస్తున్నావు. నేను కాదు, నువ్వు చేస్తావు వచ్చి. నేను గమ్ముగా టీవీ చూసుకుంటాను, నువ్వు వచ్చి ఓవరాక్షన్ చేస్తాను. టీవీ చూసుకుంటున్నావు, టైం 1 గంట అవుతుందని చెప్తున్నా నేను, తెలియదు నీకు? అయితే మామూలుగానే అడిగా. మరి ఖర్చు తీసుకుని పొడిచేవాళ్ళు అది భలే పొడిచేవాళ్ళు అన్ని మాట్లాడుతుంటే అవి ఎందుకు? అయ్యా నీ కోపం వస్తే నువ్వేం చేస్తావు తెలియబడలే అందుకనిలే. నువ్వు తెలియబడలేదు, నువ్వు చెప్పలేదు. ఎందుకంటే నువ్వేం చేయలేవు కాబట్టి కోపం వస్తే చేసేస్తా, అది చేస్తాను కానీ ఏం చేయలేవు. ఎందుకు? నా కోపం తెప్పి అమ్మా నీ కోపం వస్తే ఏం చేస్తావు నాకు తెలుసులే. ఆకలి వేస్తుందిలే, అది కాదు నేను చెప్పేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు బాగున్నారైతే కోరుకున్నాను. ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కితే మేము ఏ వీడియో చేస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవుద్ది. మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, ఇంత సపోర్ట్ చేశారు మీరు. మేము యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకున్నాం, దానికి కారణం మీరే ఫ్రెండ్స్. చాలా ఆదరించారు మీరైతే. ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి యూట్యూబ్ అయితే బూస్ట్ చేస్తుంది వీడియోని, ఎక్కువ మంది అయితే చూస్తారు, సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది అయితే వస్తారు. మాకైతే 10,000 మంది చిల్డ్రన్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అయితే 10,000 మంది వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంత సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదు ఫ్రెండ్స్. నన్ను ఎందుకు ఇంత మంది చూస్తారు అబ్బా అని చెప్పి అనుకున్నాను అయితే. కొత్తలు అయితే అసలు 10,000 మంది అయితే చూస్తున్నారు. మా ఛానల్ అయితే 10,000 మంది అయితే చూస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. లాగ్ వీడియోలు తీసి పెడదామంటే లాగ్ వీడియో అయితే వైరల్ అవ్వాలి, లాగ్ వీడియోలు పెట్టట్లేదు. అప్పుడప్పుడు తీసి అయితే పెడతాం ఫ్రెండ్స్. లాగ్ వీడియోలు కూడాను ఎంటర్టైన్మెంట్ వీడియోలు అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే అవి అయితే ఒక రకంగా గ్రోతింగ్ అయితే అవుతున్నాయి. ఈ మధ్య అయితే మేము వీడియోకి లాంగ్ ఇచ్చేలకే, అంటే వీడియో పెట్టడం గ్యాప్ అయ్యేలకే వీడియో కూడా డల్ అయిపోయింది, ఛానల్ కూడా డల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక నుంచి అయితే రోజు మార్చి రోజే కాకుండా 2 రోజులకైనా వీడియో అయితే దింపుతాము. ఇంకా లాంగ్ అయితే రాదైతే వీడియో మటుకు, గ్యాప్ అయితే రాదు. వీడియో మటుకు తీసి పెడతాము, అప్లోడ్ చేసి వీడియో అయితే దింపుతాం ఫ్రెండ్స్ యూట్యూబ్ లో. ఇంక నుంచి అయితే మేమైతే ఇంక నుంచి అయితే 2 రోజులకి అట్లా వీడియో తీసి పెడతాం ఫ్రెండ్స్. ఏంటంటే యూట్యూబ్ లో ఏమంటే మనం వీడియో తీసి పెట్టకపోతే గ్రోతింగ్ అయితే తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అదే రోజు పెడితే గ్రోతింగ్ అయితే బాగుంటుంది, వ్యూస్ కూడా బాగా వస్తాయి. మాకైతే రోజు అయితే కుదరట్లేదు ఫ్రెండ్స్, అందుకని రోజు మార్చి రోజైనా ట్రై చేస్తున్నాము, అది కూడా కుదరటం లేదు. 2 రోజులకైతే దింపుతున్నాం ఫ్రెండ్స్, వీడియో అయితే తీసి పెడుతున్నాము. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే డైలీ తీసే మార్గం అయితే చూస్తాము, వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తాము. మీరు అందరూ ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తే మంచి కంటెంట్ అయితే ఇంకా ఆలోచిస్తాం మేము. మంచి ఆలోచనలు అయితే మాకు బాగా వస్తాయి, మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మమ్మల్ని. ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మనకు స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ మంది బూస్ట్ చేస్తుంది వీడియో అయితే. మన యూట్యూబ్ ఛానల్ ఎక్కువ మందికి అయితే బూస్ట్ చేస్తుంది వీడియో మటుకు. లైక్ చేయండి ఫ్రెండ్స్, ముఖ్యంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు బాగుంటుంది. కామెంట్ చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి. మీరు కామెంట్ చేయలేదు కాబట్టి లైక్ అన్నా చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మంది షేర్ అవుతుంది కదా, ఇది సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది అయితే వస్తారు ఫ్రెండ్స్, అందువల్ల లైక్ చేయమంటున్నాం మేమైతే. ఫ్రెండ్స్ మనకైతే కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి యూట్యూబ్ కూడా బాగా చేంజ్ అవుతుంది, కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయి. షార్ట్ వీడియోలకి అయితే ఇప్పుడు గ్రోతింగ్ అయితే బాగా ఇస్తున్నారు. మేమైతే షార్ట్ వీడియోలు తీసి పెట్టట్లేదు, అందువల్ల మాకు ఎక్కువ. ఫస్ట్ లో అయితే షార్ట్ వీడియో ఎక్కువ గ్రోతింగ్ ఉండేది, ఇప్పుడు కూడా షార్ట్ వీడియో ఎక్కువ గ్రోతింగ్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్, చెప్తున్నారు. ఇంకా ఎక్కువ గ్రోతింగ్ అవుద్ది, లాంగ్ వీడియో కూడా గ్రోతింగ్ అవుద్ది అని చెప్తున్నారు, అందుకని లాంగ్ వీడియోలు చేస్తున్నాం ఫ్రెండ్స్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి మంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి అన్ని చేంజ్ అవుతుంది యూట్యూబ్ లో. ఓకే ఫ్రెండ్స్, చాలా ఎక్కువ మాట్లాడేసాను, మీరు చాలా సపోర్ట్ చేసి రమ్మని అయితే మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను మీ ముందుకి ఫ్రెండ్స్. మరొక వీడియో అయితే ముందైతే ఉంటాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.